చిక్కుడుగాయలు తాలింపు వేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: చిక్కుడుగాయలు శుభ్రం కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, కొబ్బరి అండి, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఉప్పు, కారం, పసుపు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, కొద్దిగా నూనె. స్టవ్ వెలిగించి ఒక గిన్నె తీసుకుని అందులో కొంచెం వాటర్ పోయాలండి. ఒక వలస గిన్నె పెట్టుకోవాలి. ఈ చిక్కుడుగాయలు ఈ గిన్నెలో వేసి ఆవిరిలో ఉడకనివ్వాలి. మూత పెట్టేయాలండి. ఆవిరిలో బాగా ఉడకాలి. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోవాలండి. పెనం వేడవనివ్వాలి. కొంచెం నూనె అండి, తాలింపు సరిపడగా, కరివేపాకు, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, కొంచెం శనగపప్పు, కొద్దిగా జీలకర్ర, ఇవన్నీ వేసి బాగా వేగాలండి. ఆవిరిలో పెట్టుకున్న చిక్కుడుకాయలు కొంచెం కారం, కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు అండి. చిక్కుడుకాయ తాలింపు రెడీ అయిపోయిందండి. కొంచెం పచ్చికొబ్బరి వేసుకోవాలి. ఈ తాలింపు అన్నంలోకి చపాతీ కూడా చాలా బాగుంటుందండి. చాలా ఎండి తాలింపు. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మనం ఆవిరిలో ఉడికిస్తాం కాబట్టి ఎక్కువగా పోషకాలు పోవండి, విటమిన్లు పోవు. మళ్ళీ ఇందులో వాటర్ వేయద్దు. ఎల్లి ఫ్రై రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేయాలండి. అడుగు మాడకుండా చూసుకోవాలి.